గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి వివిధ పదవులలో సేవలు అందించిన పెంకె శ్రీనివాస బాబా కాకినాడ రూరల్ టికెట్ ఆశించారు. పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు రూరల్ టికెట్ కేటాయించారు. దాంతో పెంకె శ్రీనివాస బాబా టీడీపీ రెబల్ గా ఈ నెల 24వ తేదీన నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా కాకినాడ అశోక్ నగర్ లో గల పెంకె శ్రీనివాస బాబా నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంకె శ్రీనివాస బాబా మాట్లాడుతూ నామినేషన్ వేసేందుకు సుభానికేతన్ స్కూల్ దగ్గర నుండి సర్పవరం జంక్షన్ లో గల తహసీల్దార్ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడించారు. నేను గుండె ఆపరేషన్లు మెరుగుపరచుకోవాలని సడన్ గా హార్ట్ అటాక్లు వస్తున్నాయి ప్రజలకి, అది వాళ్ళు ముందే స్కానింగ్ చేస్తే మంచి జరుగుతుందని నేను వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి 2D ఎకో ఈసీజీలు తీసి వాళ్ళకి హార్ట్కి ఇబ్బంది ఉంటే అక్కడే ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్తూ జరిగింది. అంతేకాకుండా కిరణ్ కంటి హాస్పిటల్తో కలిసి నేను కొద్దిగా వాళ్ళకి డొనేషన్ చేసి ఐ క్యాంప్స్ నేను పెట్టి ఫ్రీ ఐ క్యాంప్స్ పెడతాం జరిగింది. ఇలాగా హెల్త్ మీద చేస్తాం జరిగింది. ఎవరికైనా హాస్పిటల్లో సీరియస్ అయ్యిందంటే, ఒక క్యాన్సర్ వచ్చిందన్నా ఏమొచ్చిందన్నా నాకు చేతనైన సహాయం చేస్తాం. ఎవరైనా భర్త పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేస్తాం. అలాగే చెవిటి మిషన్లు ఏమన్నా పిల్లలకి కానీ వృద్ధులకి కానీ చెవిటి మిషన్లు ఇస్తాం. అలాంటి కార్యక్రమాలు ఎండ తీవ్రత తగ్గించడానికి, పొల్యూషన్ తగ్గించడానికి 2000 ట్రీ గార్డ్స్తో మొక్కలేస్తాం జరిగింది. ఈ గ్రామాల్లో ఆ మొక్కలు చల్లదనం అనుభవిస్తున్న వాళ్ళు కూడా నా గురించి ఈరోజుకి చెప్పుకుంటారు. అలాంటి కార్యక్రమాలు అనేక చేశాను. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంటే, నీతి నిజాయితీతో ఉంటే అనేక సేవలు చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీల్లో పిల్లలకు ఉద్యోగాలు వేయించవచ్చు. అలాంటి నినాదాలతో ముందుకు వచ్చిన నా ఆశలన్నీ నిరాశ అయిపోయి ఇంకా తప్పని పరిస్థితిలో నేను ఇండిపెండెంట్ వేస్తాం జరిగింది. ఇక్కడ కూడా పార్టీలన్నీ బీసీలకి టికెట్ ఇవ్వకుండా కాకినాడ రూరల్ నియోజకవర్గం అన్యాయంగా ఉన్నది. దీనికి బీసీలు అందరూ మనోగారుతో బాధపడుతున్నారు, మనో విధానంతో. దాన్ని నేను గమనించాను. ఈ నెల రోజుల్లో నాకు అనేక ఫోన్లు వచ్చినాయి. వాటిని గమనించి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, నేను ఇండిపెండెంట్గా వేసి వాళ్ళందరూ సహకారంతో ఎమ్మెల్యే అయితే వాళ్ళు చెప్పినట్టే నడుచుకొని ఒక విధానం తీసుకొద్దాం అని నేను ముందుకెళ్తాం జరిగింది. ఖచ్చితంగా రేపు నామినేషన్ వేస్తాను, ప్రజలతోటే ఉంటాను. మీరందరూ నాకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.